భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక పేజీని లిఖించిన చిత్రం దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. ప్రేమ కథల్లో ఇది నా భూతో నా భవిష్యతి. రాజ్ మల్హోత్రాగా షారుఖ్ ఖాన్, సిమ్రన్ గా కాజోల్ జోడీ అంతగా ప్రేక్షకుల్ని అలరించింది. షారుఖ్ ఖాన్ ని తిరుగులేని సూపర్ స్టార్ గా మార్చేసింది. ఈ సినిమాతో ఆయన స్టార్ గా కొనసాగుతున్నారు. బాక్సాఫీస్ పరంగా ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ మూవీలో పాటలైతే అప్పట్లో ఒక సంచలనం. తాజాగా 31 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా సృష్టించిన రికార్డులు, ఆసక్తికర విశేషాలు కొన్ని చూద్దాం. దర్శకుడు ఆదిత్య చోప్రా 4 వారాల్లోనే ఈ సినిమా కథ రాయటం విశేషం. ఆయనకు ఇదే తొలి చిత్రం. ఇండో అమెరికన్ ప్రాజెక్ట్ గా రూపొందించాలనుకున్న ఈ సినిమాలో హీరోగా హాలీవుడ్ ప్రముఖ నటుడు టామ్ క్రూజ్ ను తీసుకోవాలనుకున్నారు ఆదిత్య. తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఎంపిక చేద్దామనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. షారుఖ్ కూడా ఇందులో నటించేందుకు ముందుగా సందేహించారు. అప్పటికి ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించడంతో ఈ రొమాంటిక్ మూవీకి తన పర్సనాలిటీకి సెట్ కాదనుకున్నారు. ఆదిత్యపై నమ్మకంతో చివరకు అంగీకరించారు. సినిమా టైటిల్ ను నటి, పొలిటీషియన్ అనుపమ్ ఖేర్ సతీమణి కిరణ్ ఖేర్ దర్శక నిర్మాతలకు సూచించగా వాళ్లకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. షోర్ మచాయే షోర్ లోని లే జాయేంగే పాట ప్రేరణతో ఆ పేరు సజెస్ట్ చేశారు. ఈ మూవీ మేకింగ్ వీడియోను అప్పట్లో దూరదర్శన్ లో ప్రసారం చేశారు. టీవీలో మేకింగ్ ను చూపించడం ఇదే తొలిసారి. ఇదో రేర్ రికార్డ్. భారతీయ చిత్ర పరిశ్రమలో థియేటర్లలో అత్యధిక రోజులు ప్రదర్శితమైన సినిమాగా రికార్డ్ నెలకొల్పింది. ముంబైలోని మరాఠా మందిర్లో దాదాపు 27 ఏళ్ల పాటు ప్రదర్శించారు. ఈ రికార్డ్ ఇక ఎప్పటికీ చెదిరిపోదు. సినిమా బడ్జెట్ 4 కోట్లయితే కలెక్షన్లు 100 కోట్లకు పైగానే రాబట్టింది. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ ఆల్బమ్స్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో జాతీయ అవార్డు వచ్చింది. అమెరికన్ ప్రొడ్యూసర్ క్రిటిక్ స్టీవెన్ రాసిన 1001 మూవీస్ యు మస్ట్ సీ బిఫోర్ యు డై పుస్తకంలో ఈ చిత్రం చోటు దక్కించుకుంది. ఈ సినిమాలో షారుఖ్ ధరించిన బ్లాక్ వెదర్ జాకెట్ ను అమెరికా నుంచి తెప్పించారు. దాని ధర అప్పట్లో $400. రుక్ జా వో దిల్ దివానే పాటలో కాజల్ ను షారుఖ్ అకస్మాత్తుగా వదిలేయడం గుర్తుందా? ఈ షాట్ గురించి కాజల్ కు ముందుగా తెలియదట. తెరపై కనిపించిన ఆమె రియాక్షన్ సహజంగా వచ్చిందే.